హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉండండి. మంచి హ్యాండ్ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చిన చూసేయండి. డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అయితే. చూడండి, రెండు డిజైన్లు కూడా సెట్ చేయటమే అనమాట. మనం ఇక ఎలా ఉందో చూసేయండి. ఈ రెండు డిజైన్లో నాకు ఇది అయితే నచ్చిందనమాట. ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా బాగుంది, కాకపోతే ఇదైతే లుక్ చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం పూర్తి కుడితే శారీ కట్టుకుంటే ఉంటుంది కదా, అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు అనమాట. అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక కుట్టే విధానం, మనం కటింగ్ ఎలా చేసుకోవాలో ఆ విధానం ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట. ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు. ఆల్రెడీ అయితే ఈ చీర కూడా మనం షార్ట్ వీడియోలో అయితే పెట్టామన్నమాట. బాగా రీచ్ కూడా వచ్చిందండి, కానీ కుట్టలేదనమాట. ఇన్ని రోజులు ఎందుకు కుట్టలేదంటే ఫ్రాక్ కుడదాం అనుకున్నాను అనమాట. ఇంకా నేను ఫ్రాకులు తక్కువే కాబట్టి వేసుకునేది. ఇక ఏదైతే అదేంది బ్లౌజ్ అయితే కుట్టుకుందామని అయితే ఇంకా బ్లౌజ్ అయితే కొంచెం మంచి ట్రెండింగ్ మోడల్తో అయితే హ్యాండ్ పెట్టుకొని కుడదాంలే అన్నట్టుగా అయితే ఇవాళ అయితే కటింగ్ అయితే చేస్తున్నమాట. కటింగ్ చేస్తూ మీకు కూడా పనికొచ్చిద్ది. ఈ డిజైన్ అయితే అంత బాగుంటుంది కాబట్టి ఎంతో సింపుల్గా కట్టుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది అనమాట. ఇక చీర అయితే ఎంత పేదగా ఉంది లెక్క కాదనమాట. చీర జాకెట్లోనే ఉంటుంది అనమాట. జాకెట్ లుక్కుంటే చీర ఆటోమేటిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక కటింగ్ వీడియోలోకి అయితే వెళ్దామండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నాను అనమాట. మనమైతే ఏ జాకెట్ ఎంత పొడవు తీసుకోవాలో, పొడవు ఎంత కావాలో అనేది అయితే మన కట్టుకున్న జాకెట్ అయితే ఒకటైతే తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక పొడవు ఎంత పొడవు కావాలో అది చూసుకోవాలి. ఇక లైనింగ్ అయితే మీటర్ అయితే తీసుకోండి. తీసుకొని అయితే ఇలా అయితే మడత పెట్టుకోండి. 4 మడతలు పెట్టుకున్నాక ఇక ఓపెనింగ్ అయితే యువతల వైపు ఉండాలన్నమాట. జాయింట్ ఏమో మన వైపు ఉండాలన్నమాట. ఇక మన ఆదితోనే బండ గుర్తులతోనే చూసేయండి. ఇలా అయితే గీసుకోవాలి. అదైతే కుట్లో పోద్దనమాట. ఇప్పుడు నేను గీసిన గీత. ఇక మనం ఏ జాకెట్ అయితే బాగుంటుందో ఆ జాకెట్ అయితే ఆదికి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఆదికి తీసుకున్నాక ఒకసారి ఇలా అయితే టిక్ పెట్టుకోండి. ఇక మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని ఇలా అయితే గీసుకోవాలన్నమాట. గీసుకున్నాక ఇక కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే కొద్దిగా లోతు తీసుకోండి, ఎందుకంటే కొంచెం లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చంక ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక చూడండి, ఇలా అయితే టిక్కు పెట్టుకోండి గుర్తుకు అనమాట, బండ గుర్తుకి. అది ఇంకా మనం అసలుది ఉంటుంది కదా బ్లౌజ్ ముక్క, అదైతే ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక మనం బ్లౌజ్ ముక్క కొంచెం ముడతలే ఉందన్నమాట. ఎందుకంటే చాలా రోజులైంది కదా పక్కన పెట్టి, ముడతలు కనిపించింది. నాకైతే ఐరన్ ఉంటే ఐరన్ చేసేదాన్ని, ఐరన్ లేదు కదా. ఇక అందుకోసమే అలా అయితే ఉందన్నమాట. ఇంకేదైతే మొత్తం అయితే నీట్గా అనుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక మన చీర ఉంది కదా, చీరలో ఒక ముక్క అయితే ఒక మనకి ఎంత అయితే కావాలో అంత పొడుగు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు ఈ మందం అయితే సరిపోతుంది, అంటే చీర నాకు సరిపోతుంది కాబట్టి కట్ చేసిన. మీరైతే ఒక పావు మీటర్ అయితే తెచ్చుకోండి. నేను ఒక పావు మీటర్ మందం అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట డిజైన్ కోసం. ఇప్పుడు మనమైతే ఇందాక గీసినాం కదా, ఆ గీత కనపడుతుందా, ఆ గీత అయితే కరెక్ట్గా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటే అది లోపలికి పోతుంది అనమాట. లోపల పోయినాక ఇలా అయితే మడత వేసుకోవాలన్నమాట. ఇలా మడత వేసుకొని దీనిపైన ఇంకో కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట. ఒక కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా అయితే బారుగా పెట్టుకొని నీట్గా క్లాత్ జరుపుకుంటూ ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. అదే గమ్ము ఉంటే చుట్టూ అంటించుకొని కొద్దిసేపు నాకు ఐరన్ చేసి పెడితే మీకు ఈ జాయింట్లు అనేది ఇలా అయితే వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నేనైతే ఇలా చుట్టూ జాయింట్ అయితే వేసుకుంటాను, ఎందుకంటే మనం మోడల్ పెడుతున్నాం కదా, జరిగిద్ది క్లాత్ జరగకుండా, ఎటువంటి ముడతలు రాకుండా ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అసలు ఎంత ట్రెండోనండి. ట్రెండ్ మనం సెట్ చేసుకోవటంలో ఉంటుంది అనమాట. ట్రెండ్ మన చేతిలోకి రాదు, మనమే ట్రెండ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇటువైపు అయితే ఇలా నీట్గా చూడండి ఎలా వచ్చిందో, ఇలా నన్నంగా అనుకుంటూ. ఇందాకలు ఎంత ముడుతుంది, ఇప్పుడు చూడండి అసలు ఏమాత్రం ముడతలు లేకుండా నీట్గా ఉందనమాట. ఇక అలానే చంకతుకులు పడతాయి ఒక్కోసారి ఒక్కో జాకెట్కి, దీనికి అలానే పడ్డాయి అనమాట. ఆ చంకతుకులు కూడా చూసేయండి. ఇలా అయితే జాయింట్ పెట్టుకొని ఇలా అయితే పైన కుట్టేసుకోవటం అనమాట. కొంతమంది అబ్బా చంకతుకులు పడ్డాయి అని ఎంతో కష్టం అనుకుంటారు. కాదండి, ఇలా సింపుల్గా బ్లౌజ్ మొత్తం చుట్టూ కుట్టేసినాక సింపుల్గా అయితే చంకతుకు ఒకవైపు వచ్చేలా చూసుకొని కుట్టయితే వేసుకోండి. ఇక మనమైతే టిక్కు పెట్టుకున్నాం కదా సగానికి అయితే, ఆ సగానికి టిక్కు పెట్టుకున్న కాడి నుంచి అయితే ఇలా అయితే గీసుకోవాలి. అదైతే ఖర్చులో పోద్ది అనమాట కొట్టంగల మనం ఫస్ట్ గీత. ఇంక ఈ గీతలు మొత్తం మనకి ఎన్ని గీతలు కావాలో అన్ని గీతలు అయితే గీసుకోవాలన్నమాట డిజైన్ కోసం. ఇలా అయితే గీసుకున్నాక
ఇక మన ఇష్టం అనమాట. ఇది ఈ చివరి వైపు నేను చిన్నగా గీసాను అనమాట. ఎందుకంటే చిన్నగా గీసింది లేస్ ఉంది, ఆ లేస్ వేద్దాంలే అన్నట్టుగా. కానీ ఇంకా తర్వాత మోడల్ పెట్టేటప్పుడు దాన్ని బట్టి అయితే తర్వాత చూసుకుంటే మీ ఇష్టం అండి. ఏ సైజులో గీతలు గీసుకోవాలంటే ఆ సైజులో అయితే గీతలు అయితే గీసుకోండి. ఎందుకంటే బండ గుర్తులకి అదొక గుర్తు అనమాట. ఇక మనమైతే ఎంతమంది అని కావాలో మనకి మోడల్ డిజైన్ సన్నగా అయితే సన్నగా, దుబ్బుగా అయితే దుబ్బగా ఒక సైజ్ అయితే తీసుకోవాలి. నేనైతే మీడియం సైజు, అటు సన్నగా కాకుండా ఇటు పెద్దగా కాకుండా ఒక 2 ఇంచుల మందం తీసుకొని 1 ఇంచు మందం వచ్చేలా మడ తీసుకొని కుట్టేసుకున్నాను అనమాట. కుట్టేసుకున్నాక ఇలా అయితే చీపురు పుల్లతోనో ఇలానే ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో అయితే ఉల్టా తిప్పేసుకోండి. ఇక నేనైతే చీపురు పుల్లతో అయితే ఉల్టా తిప్పేసుకొని ఇలా అయితే బారుకి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక దాన్ని ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. ఇక నేనైతే 5 ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. నాకు ఈ సైజులో కావాలని అయితే పెట్టుకున్నాను అనమాట. చూసేయండి. ఇలా అయితే మనం దగ్గర కావాలో దూరం కావాలో మనకి ఇష్టమైన సైజులో పెట్టుకుంటూ మనమైతే ఇలా అయితే వరుసగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. మనకు నచ్చినట్టుగా దగ్గర కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కుట్టుకోవాలి. ఇక నాకు శారీ సరిపోతుంది కాబట్టి శారీలో తీసుకున్నాను. మీకు సరిపోతే తీసుకోండి, లేకపోతే మామూలుగా ఒక పావు మీటర్ తెచ్చుకోండి, సరిపోతుంది అనమాట. ఈ డిజైన్కి ఎంతో ట్రెండ్లో నడుతుందండి ఈ డిజైను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, ఇలా కూడా బాగుందన్నమాట. ఇలా కూడా బాగా నచ్చింది నాకు. చూడండి, 2 ఇలా 5 1 2 3 4 5 పెట్టా అనమాట. ఈ 5 ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఇలా కూడా ఒక మోడలు ఒక డిజైన్ అలాగనే అనిపించింది అనమాట. చూసేయండి. ఇక సరేలే, నాకు అలా వద్దులే, ఇది కొంచెం లుక్ ఉండాలి, నాకు అసలే పాతగా అనిపిస్తుంది చీర అన్నట్టుగా ఇక నేనైతే ఇలా అయితే టిక్కులు పెట్టుకుంటున్నా. ఈ టిక్కులు ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఇక్కడ ఒక పోసు కొడదామని. ఇంకా పోసు అయితే చిన్నవి ఉన్నాయన్నమాట. నాకు అక్కడ కొంచెం పెద్దవి అయితే బాగుండేదే, ఇంకా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదులే, డైలీకే కాబట్టి ఇంక ఇలా అయితే కుట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇదిగోండి నేను ఎలా కుడుతున్నా చూడండి. బాగా చూడండి. ఇలా అయితే కుట్టుకున్నాక ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇంకా సన్నది ఉందన్నమాట. ఒక మొయినంగా, మరీ సన్నం కాకుండా ఒక మొయినంగా ఉందన్నమాట. కొంచెం పెద్దవి ఉంటే బాగుండేదే. ఇక ఇదైతే కుడుతున్నాను అనమాట. ఇంక ఇలా కుట్టుకోవటమే. ఇంకా 5 కూడా ఇలా కుట్టుకున్నాక చూడండి, లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా, భలే నచ్చింది కదండి. నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి. ఎలా ఉందో వీడియో చెప్పండి.